వెల్కమ్ టు తేజ అకాడమీ. మనం గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించి ఇండియన్ పాలిటీలో రాజ్యాంగ పరిషత్ యొక్క నిర్మాణం ఏ విధంగా జరుగుతోంది, ఏ విధంగా జరిగింది అనే దాని గురించి గత వీడియోలో మాట్లాడుకున్నాం. ఆ గత వీడియోలో మాట్లాడిన మాటలు ఒక 5 నిమిషాలు మాట్లాడుకొని తర్వాత అంశాల్లోకి వెళ్దాం. ముందుగా మన భారతదేశంలో 1922వ సంవత్సరంలో మొదటిసారిగా రాజ్యాంగ పరిషత్తును కోసం డిమాండ్ చేసినటువంటి పార్టీ అనగానే స్వరాజ్ పార్టీ. 1922వ సంవత్సరంలో మహాత్మా గాంధీ గారి యొక్క పత్రిక అయినటువంటి యంగ్ ఇండియా పత్రికలో బ్రిటిష్ వాళ్ళు భారతీయులకు ఇచ్చేటువంటి స్వాతంత్రం అనేది వాళ్ళు ఇచ్చేటువంటి భిక్ష కాదు, ఇది భారతీయుల యొక్క స్వయం వ్యక్తీకరణ అని మాట్లాడడం జరిగింది. సరే, ఇంకొక మాట ఏం మాట్లాడారంటే భారతీయుల యొక్క కోరికలు నెరవేరాలంటే అది రాజ్యాంగం ద్వారానే సమకూరుతుంది అని కూడా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. 1925వ సంవత్సరంలో ఐర్లాండ్ వనిత అయినటువంటి అడీ బిసెంట్ గారు బ్రిటిష్ పార్లమెంట్లో కామన్వెల్త్ ఆఫ్ ఇండియా అనేటువంటి ఒక బిల్లును ప్రవేశపెడుతూ ఐర్లాండ్ ప్రజలకు ఏ విధంగా అయితే బ్రిటిష్ వాళ్ళు హక్కులు ప్రసాదించారో అదే విధమైనటువంటి శాశ్వత ప్రాతిపదిక హక్కులు భారతీయులకు కూడా ఇవ్వాలని డిమాండ్ చేయడం జరిగింది. 1927లో వచ్చిన సైమన్ కమిషన్కు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో భాగంగా భారతదేశం తరఫున జరిగిన రాజ్యాంగం కోసం జరిగిన నిర్మాణాత్మక కృషికి నిదర్శనంగా 1928వ సంవత్సరంలో వచ్చినటువంటి మోతీలాల్ నెహ్రూ కమిటీ అనగా మోతీలాల్ నెహ్రూ రిపోర్ట్ గురించి మాట్లాడడం జరిగింది. 29లో 14 సూత్రాల పథకం అనగా మహమ్మద్ అలీ జిన్నా ఈ నెహ్రూ రిపోర్ట్ వ్యతిరేకంగా వచ్చింది. ఆ తర్వాత భారతదేశంలో వ్యక్తిగత స్థాయిలో 1934వ సంవత్సరంలో మొదటిసారిగా మానవేంద్రనాథ్ రాయ్ అనేటువంటి కమ్యూనిస్టు పార్టీ నేత మొదటిసారిగా రాజ్యాంగ పరిషత్తును డిమాండ్ చేయడం జరిగింది. 1935వ సంవత్సరంలో అధికారికంగా ఐఎన్సీ అనేటువంటిది మొట్టమొదటిసారిగా డిమాండ్ చేయడం జరిగింది. 1938వ సంవత్సరంలో జవహర్లాల్ నెహ్రూ మాట్లాడుకున్నాం, ఆయన దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఓట్ల ద్వారా రాజ్యాంగ పరిషత్ సభ్యులను ఎన్నుకుంటారని చెప్పడం జరిగింది. 1939వ సంవత్సరంలో మహాత్మా గాంధీ గారు ముఖ్యంగా భారతదేశంలో కులాలు కానీ మతాలు కానీ వర్గాలు కానీ అంతం కావాలంటే అది కేవలం ఒక రాజ్యాంగం ద్వారా అంతం కావాలని చెప్పడం జరిగింది. సార్, 1940వ సంవత్సరంలో రెండవ ప్రపంచ యుద్ధంలో భారతీయులు పాల్గొనాలనే ఉద్దేశంతో వచ్చినటువంటి ఆగస్ట్ ఆఫర్ లిత్తుగో కాలంలో ఆగస్ట్ ఆఫర్లో ఏం చెప్పడం జరిగిందంటే, అయ్యా మీరు భారతదేశం తరఫు బ్రిటిష్ వాళ్ళ తరఫున రెండవ ప్రపంచ యుద్ధంలో పాల్గొనండి, మీకు రేపు భవిష్యత్తులో రాజ్యాంగ పరిషత్ కోసం మేము అంగీకరిస్తామని సూత్రప్రాయంగా చెప్పడం జరిగింది. కానీ 1942వ సంవత్సరంలో వచ్చినటువంటి క్రిప్స్ మిషన్ అధికారికంగా ప్రకటించడం జరిగింది, కానీ ఒప్పుకోలేదు. 1946వ సంవత్సరంలో అక్కడ 45లో లేబర్ పార్టీ అధికారంలోకి రావడంతో 46వ సంవత్సరంలో భారతదేశానికి వచ్చినటువంటి క్యాబినెట్ మిషన్ ప్లాన్ ఆధారంగా చేసుకుని భారతదేశంలో మొదటిసారిగా రాజ్యాంగ పరిషత్కు ఎన్నికలు జరిగాయి. రాజ్యాంగ పరిషత్ ఎన్నికలు ఏ విధంగా జరిగాయంటే నైష్పత్తిక ప్రాతినిధ్యం ఏక ఓటు బదిలీ విధానంలో పరోక్ష పద్ధతిలో జరిగాయని మాట్లాడుకోవడం జరిగింది. సార్, దేశానికి స్వాతంత్రం రాక మునుపు అనగా 1947 ఆగస్టు 15న ముందు పాకిస్తాన్ కలిసి ఉన్నప్పుడు మొత్తం సభ్యుల సంఖ్య 389. ఈ 389 మంది సభ్యులు ఎవరంటే ప్రతి 10 లక్షల మందికి ఒక సభ్యుని ఎన్నుకోవడం జరిగింది. ఈ 389 మంది సభ్యుల్లో దాదాపుగా 296 మంది బ్రిటిష్ పాలిత ప్రాంతాలను మాట్లాడుకోవడం జరిగింది. బ్రిటిష్ పాలిత ప్రాంతాల్లో మళ్ళీ 2 రకాలుగా ఉంటుంది. ఒకటి 292 మంది ఎవరంటే బ్రిటిష్ పాలిత రాష్ట్రాల నుంచి ఎన్నికయ్యారు. మిగిలిన 4 ఎవరంటే కేంద్రపాలిత ప్రాంతాలు. ఈ కేంద్రపాలిత ప్రాంతాలు ఢిల్లీ, అజ్మీర్ మేవార్ ఒకటి, కూర్గ్ అనేది ఒకటి, బ్రిటిష్ బెలూచిస్తాన్ అనేటువంటి ప్రాంతం, మొత్తం 4 అని చెప్పుకున్నాం. సార్, తర్వాత ఈ 289 మందిలో తర్వాత 93 మంది సభ్యులు ఎవరంటే స్వదేశీ సంస్థానాల నుంచి ఎంపికయ్యారని మాట్లాడుకున్నాం. అయితే దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ 329 మంది సభ్యులు కాస్త 299 సభ్యులుగా మారిపోయినారని మాట్లాడుకున్నాం. ఈ 299 మంది సభ్యులలో 229 మంది సభ్యులు టోటల్ బ్రిటిష్ పాలిత ప్రాంతాలు. ఈ బ్రిటిష్ పాలిత ప్రాంతాల్లో 226 మంది బ్రిటిష్ పాలిత రాష్ట్రాల నుంచి, 3 కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి ఎంపికయ్యారు. ఆ 3లో బ్రిటిష్ బెలూచిస్తాన్ వదిలేసేయండి, ఢిల్లీ కానీ అజ్మీర్ మేవార్ తర్వాత కూర్గ్ అనే 3 ప్రాంతాలే ఉన్నాయి. ఇక మిగిలిన 70 మంది సభ్యులు అంటే స్వదేశీ సంస్థానాల నుంచి. సార్, రాజ్యాంగ పరిషత్తులో 2 రకాలుగా ఎన్నికలు జరిగాయి. అందులో ఒకటి ఏంటంటే పరోక్ష పద్ధతిలో ఎన్నికలు జరిగాయి, అనగా ముందు రాష్ట్రాలలో ఎన్నికలు జరుగుతాయి, వాళ్ళు అంటే ఎన్నికైన ఎమ్మెల్యేలు రాజ్యాంగ పరిషత్ సభ్యులను ఎన్నుకుంటారు. సార్, స్వదేశీ సంస్థ
స్వదేశీ సంస్థానాల్లో ఉన్నటువంటి అభ్యర్థులను ఏ విధంగా ఎన్నుకున్నారంటే నామినేషన్ పద్ధతిలో ఎన్నుకొని చెప్పడం జరిగింది. నామినేషన్ పద్ధతి అంటే ఏమిలా, అక్కడ ఉన్నటువంటి స్వదేశీ సంస్థానాలు అంటే ఏంటో కదా, రాజుల కాలం రాజ్యాలు. ఈ రాజులు ఎవరు చెప్తే వాళ్ళ పేర్లు రాజ్యాంగ పరిషత్కి ఎన్నుకోవడం జరిగింది. ఇక్కడ దాకా మనం మాట్లాడుకోవడం జరిగింది. అందులో భాగంగా సార్ దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలను మూడు రకాలుగా విభజించారు. ఒకటి ఏ రాష్ట్రము, రెండు బి రాష్ట్రము, బి కేటగిరీ, సి కేటగిరీ రాష్ట్రం. ఏ కేటగిరీ రాష్ట్రాలు మొత్తం హిందూ జనాభాధికంగా ఉండే రాష్ట్రాలు, బి కేటగిరీ మొత్తం ముస్లిం జనాభాధికంగా ఉండే రాష్ట్రాలు, సి కేటగిరీ అంట అస్సాం జనాభాను అనగా ముస్లింలు అధికంగా ఉన్న అస్సాం రాష్ట్రాన్ని హిందువులు అధికంగా ఉన్న బెంగాల్ రాష్ట్రంతో కలపడం జరిగిందని మాట్లాడుకున్నాం. సార్ రాజ్యాంగ పరిషత్లో రిజర్వేషన్లు రెండు రకాలే, అంటే మూడో అనుకోదండి. జనరల్ కేటగిరీ రిజర్వేషన్ కిందికి రాదు. అందులో ఒక వర్గం ఏంటంటే ముస్లింలు, రెండో వర్గం ఎవరంటే సిక్కులు, మూడో వర్గం కాదు జనరల్ కేటగిరీ. ఎవడైనా నిలబడచ్చు, ఆ హిందువులను నిలబడచ్చు, ముస్లింలను నిలబడచ్చు, సిక్కులను నిలబడచ్చు. జనరల్ కేటగిరీ అంటే మనందరికీ తెలిసింది ఉద్యోగాల్లో ఎట్లా జనరల్ ఉంటుందో అక్కడ కూడా రాజ్యాంగ పరిషత్లో జనరల్ గా ఉండుకోవడం జరిగింది. సార్ రాజ్యాంగ పరిషత్కు ఎన్నికైనటువంటి అధిక రాష్ట్రాలు ఏదంటే ఉత్తరప్రదేశ్ నుంచి 55 మంది సభ్యులు ఎన్నికయ్యారు. అంటే ఆ రాష్ట్ర జనాభా 5.5 కోట్లని తెలుస్తుంది. సార్ రెండవది మన ఉమ్మడి రాష్ట్రము అనగా మద్రాసు రాష్ట్రము ప్లస్ అప్పుడు మద్రాసు రాష్ట్రం అనేవాళ్ళు ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నటువంటి రాష్ట్రము 49 మంది సభ్యులు. సార్ మూడవది అత్యధికంగా 36 బీహార్ రాష్ట్రం మాట్లాడుకున్నాం. సార్ నాలుగవ రాష్ట్రం ఏంటంటే మహారాష్ట్ర ప్రాంతము అనగా దాన్ని బొంబాయి రాష్ట్రం అనేవాళ్ళు 21 మంది. దాని తర్వాత పశ్చిమ బెంగాల్ ప్రాంతము. సార్ బెంగాల్ రాష్ట్రం అంటాం, పశ్చిమ బెంగాల్ తూర్పు బెంగాల్ అప్పుడు లేదు. తూర్పు బెంగాల్ అంటే ప్రస్తుతం బంగ్లాదేశ్, ఆ రెండు కలిసి ఉండేది కాబట్టి ఆ ప్రాంతంలో 19 మంది. దాని తర్వాత 17 మంది మధ్యప్రదేశ్ రాష్ట్రాలు. దాని తర్వాత 12 పంజాబ్ ప్రాంతాలు. సార్ 8 అస్సాం రాష్ట్రము. దాని తర్వాత ఒడిశా రాష్ట్రం 9 అని మనం వివిధ రాష్ట్రాల నుంచి ఎన్నికైనటువంటి ఆ రాజ్యాంగ పరిషత్ సభ్యుల గురించి మాట్లాడుకోవడం జరిగింది. ఇక్కడ దాకా మాట్లాడు 1-2 సార్లు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సార్ ఇప్పుడు అంటే ఇవన్నీ 2 వీడియోల్లో చెప్పినటువంటి అంశాలు ఒక 5 నిమిషాలు మీకు డీటెయిల్గా చెప్పడం జరిగింది. ఇప్పుడు జాగ్రత్తగా విన్నాం. రాజ్యాంగ పరిషత్కు ఎన్నికైనటువంటి స్వదేశీ సంస్థానాల్లో ఏ స్వదేశీ సంస్థానం అత్యధిక మంది సభ్యులను నామినేట్ చేసింది? ఇది బిట్టు సార్, మళ్ళీ చెప్తున్నా. ఈ రాజ్యాంగ పరిషత్కు స్వదేశీ సంస్థానాలు నామినేట్ చేసినాయి కదా, అత్యధికంగా ఏ స్వదేశీ సంస్థానం నుంచి వచ్చిందంటే మైసూర్. మీరు చాలా మంది ఎగ్జామ్ హాల్లో ఏం చేస్తారంటే ఎక్కువగా యాదని గుర్తుపెట్టుకుని సరిపోతుంది అనుకుంటున్నారు. సార్ ఈ మధ్య ప్రశ్నపత్రాలు ఆ విధంగా లేదు. నేను మ్యాక్సిమం మీకు 80-90% బిట్లు చేసేటట్లే ఉంటుంది ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేస్తే. సరే మైసూర్ నుంచి 7 మంది నామినేట్ చేయబడింది అనగా దేశంలో ఉన్నటువంటి స్వదేశీ సంస్థానాల్లోకెల్లా అత్యధికంగా 7 మంది సభ్యులను నామినేట్ చేసిన స్వదేశీ సంస్థానం ఏంటంటే మైసూర్ స్వదేశీ సంస్థానము 7 మంది. సార్ ఈ మైసూర్ పక్కనే ట్రావెన్కోర్, సార్ కేరళ ప్రాంతంలో ఉన్నటువంటిది. ట్రావెన్కోర్ ప్రాంతం నుంచి 7 తర్వాత ఉన్న నెంబర్ ఎంతంటే 6 మంది. సార్ 1-2 నెంబర్లు గుర్తుపెట్టుకోండి. నేను కొన్ని నెంబర్లు చెప్తాను, మీరు కొద్దిగా గుర్తుపెట్టుకోండి. మైసూరు, ట్రావెన్కోర్. ఇక నెక్స్ట్ గ్వాలియర్. మీ ఇష్టం, గుర్తుపెట్టుకోండి, లేకుంటే లేదు. సార్ గ్వాలియర్ నుంచి 4 గుర్తుపెట్టుకోండి. గ్వాలియర్ అనగా 4. ఒకసారి గుర్తుపెట్టుకోండి గ్వాలియర్. సార్ 4 అక్షరాలు ఉన్నాయి, 4 నెంబర్లు గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత 3 ఉన్నవి. సార్ 3 ఉన్నవి ఏంటంటే బీజేపీ గుర్తుపెట్టుకోండి. బీజేపీ 3. నరేంద్ర మోడీ 3వసారి ఎన్నికయ్యాడు సార్ ప్రధానమంత్రిగా, కాబట్టి 3 అని నెంబర్ గుర్తుపెట్టుకోవచ్చు. సార్ ఈ బీజేపీలో బి అంటే ఏంటంటే బరోడా సంస్థానం గుజరాత్లోనే ఉంది. సార్ 1-2 సార్లు చదివితే వచ్చేస్తుంది. తర్వాత జబల్పూర్ కాదు, జైపూర్. పి అంటే పంజాబ్. సార్ పంజాబ్ స్టేట్ సంబంధించి స్వదేశీ సంస్థానం. ఈ విధంగా ఈ బీజేపీ గుర్తుపెట్టుకోండి. 1 బరోడా, 2 జైపూర్, 3 పంజాబ్. ఈ 3 ప్రాంతాల నుంచి ఒక్కొక్క స్వదేశీ సంస్థానం నుంచి 3 ఎంపిక చేయడం జరిగింది. దీని నుంచి ముగ్గురు ఎంపిక చేయడం జరిగింది. సార్ 1-2 సార్లు చదివితే వస్తుంది. ఇక రెండవది ఇద్దరు సభ్యులు ఎవరైనా ఎంపిక చేశారా? చూడండి సార్ ఒకసారి ఇద్దరు సభ్యులను ఎక్కడంటే గుజరాత్, జబల్పూర్. చూడండి సార్ 1-2 సార్లు. 2 ఇవన్నీ రేవా, రాజ్పుత్. ఇక్కడ చూడండి సార్ ఒకసారి చూడండి. గుజరాత్ రాసేటప్పుడు చూడండి, గుజరాత్ అని రాయండి. జా ఉంది కదా, జబల్పూర్ గుర్తుపెట్టుకోండి.
ఈ రెండు చూడండి, రేవా రాజ్పూత్ అని రెండు ఆరాలు. సార్ అవసరం లేదు, మీకు ఇష్టము, గుర్తు పెట్టుకుంటే గుర్తు పెట్టుకోండి. ఈ స్వదేశీ సంస్థానాల నుంచి ఒక్కొక్కటి నుంచి రెండు సభ్యులను, ఇద్దరు సభ్యులను నామినేట్ చేయడం జరిగింది. ఇవన్నీ అవసరం లేదు, కానీ మైసూర్ను మర్చిపోతండి, ఖచ్చితంగా ట్రావెన్కోర్ను మర్చిపోతండి. 7 నెంబరు 6 నెంబరు. సార్ ఇక మిగిలిన బీజేపీ ఎవరైనా గుర్తుపెట్టుకుంటారు. గ్వాలియర్ 4 అక్షరాలు 4 గుర్తుపెట్టుకోండి. ఇది ఈ రెండు. సార్ గుజరాత్, జబల్పూర్, రేవా, రాజ్పూత్ రెండు బాగా ఈజీగానే గుర్తుపెట్టుకోవచ్చు, పెద్ద కన్ఫ్యూజ్ చేస్తుంది. సార్ ఇంకా ఏ స్వదేశీ సంస్థల నుంచి ఒక్కటే, సార్ చూడండి సార్, ఒకటే ఉన్న ప్రాంతాలు ఏంటి సార్? కేరళ ప్రాంతంలో ఉన్నటువంటి కొచ్చిన్ కానీ కొచ్చిన్ ఒకటే సార్. దాని తర్వాత కోట, రాజస్థాన్లో ఉన్నటువంటి కోటా ప్రాంతంలో కానీ, కోటా నుంచి కానీ, కొచ్చిన్ ప్రాంతంలో కానీ చూడండి సార్. తర్వాత భోపాల్, మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి భోపాల్ సంస్థానంలో నుంచి కానీ, దాని తర్వాత సిక్కిం కానీ, దాని తర్వాత కూచ్ బిహార్ కానీ. సార్ ఇవన్నీ ఒకసారి చదివితో వస్తుంది. కూచ్ బిహార్, దాని తర్వాత కొల్హాపూర్, మహారాష్ట్రలో ఉన్నటువంటి ప్రాంతము కొల్హాపూర్. దాంతో పాటుగా మయూర్భంజ్. సార్ ఈ మయూర్భంజ్ అనేది ఒడిశా రాష్ట్రంలో చదివే ఉంటారు మీరు. ముఖ్యంగా ఇనుప ఖనిజానికి ప్రత్యేకమైన ప్రాంతాలు ఇవి కొన్ని. ఇవన్నీ కూడా ఒకరిని మాత్రమే నామినేట్ చేయడం జరిగింది. మళ్ళీ చెప్తున్నా, ఒకసారి అధ్యయనం చేసినట్టు చదవండి. సార్ ఏంది? కొచ్చిన్ కాతో స్టార్ట్ అయింది. కోట చూడండి సార్, భోపాల్, మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ప్రాంతం భోపాల్. సిక్కిం కానీ, కూచ్ బిహార్ కానీ. సార్ కూచ్ బిహార్ యువరాజు మనం వస్తాడు, మళ్ళీ 1857 సిపాయి తిరుగుబాటు కంటే ముందు జరిగిన పరిణామాలు. సార్ కొల్హాపూర్ అద్భుతమైన ప్రాంతము, మహారాష్ట్రలో ఉన్నటువంటి ప్రాంతము. సార్ మయూర్భంజ్ ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. కొద్దిగా అంటే వెనకబడిన జిల్లాల్లో ఇది ఒకటి. మయూర్భంజ్ అనేటువంటి జిల్లా ఒడిశా రాష్ట్రంలో ఉంది. ఇది ఇనుప గనులకు చాలా ప్రత్యేకం. ఇవి స్వదేశీ సంస్థానాల నుంచి ఎన్నికైనటువంటి అభ్యర్థులు. 1-2 సార్లు చదవండి, ఈజీగా ఉంటుంది. సార్ నెక్స్ట్, మరి రాజ్యాంగ పరిషత్తులో ఉన్న స్వతంత్ర అభ్యర్థుల సంఖ్య ఎంత? స్వతంత్ర సభ్యులు అంటే అర్థం ఏంటంటే వాళ్ళు ఏ పార్టీకి చెందరు, వాళ్ళు కేవలం స్వతంత్ర అభ్యర్థులుగా ఉంటారు. వాళ్ళు ఏ విధమైన పార్టీకి సంబంధించిన వాళ్ళు, స్వతంత్రులు 7. సార్ రాజ్యాంగ పరిషత్కు ఎవరైనా నామినేట్ చేశారా? నామినేషన్ ఆల్రెడీ ఉంది కదా సార్, ఆల్రెడీ ఈ పదాలు విన్నామే. నామినేషన్ పద్ధతి అంటే స్వదేశీ సంస్థల నుంచి నామినేషన్ చేశారని అనుకుంటున్నారు, కానీ కొంతమంది సభ్యులను రాజ్యాంగ పరిషత్తులో కూడా రాష్ట్రాల నుంచి కూడా నామినేషన్ పద్ధతి ఎక్కడుంది? స్వదేశీ సంస్థల నుంచి ఉంది కదా. నామినేషన్ పద్ధతిలో స్వదేశీ సంస్థానాల నుంచి ఉంది కదా. కానీ కొన్ని రాష్ట్రాల నుంచి కొంతమంది వ్యక్తులను ఏం చేశారంటే రాష్ట్రాల సభ్యులు నామినేషన్ చేయడం జరిగింది. అనగా వాళ్ళకి ఎమ్మెల్యేలు ఎంపిక చేసుకోవాలా. అక్కడ ఉన్నటువంటి మేధావులు ఏం చేశారంటే కొంతమంది అద్భుతమైన మేధాశక్తి కలిగి ఉన్న వాళ్ళని ఏం చేశారంటే నామినేట్ చేయడం జరిగింది. ఎమ్మెల్యేలు ఎన్నుకోవాలా ఆయా రాష్ట్రం. ఉదాహరణకు మన ఉమ్మడి మద్రాస్ రాష్ట్రం నుంచి అనుకో, సర్వేపల్లి రాధాకృష్ణన్ ఏం చేశారంటే మద్రాస్ ప్రాంతం నుంచి నామినేట్ చేయడం జరిగింది. సార్ నామినేషన్ అంటే అర్థం ఏంటంటే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు ఎవరైనా జస్ట్ అయ్యా నువ్వు ఉండిపో, నువ్వు రాజ్యాంగ పరిషత్తులో వద్దా, నువ్వు వెళ్ళిపో. ఈ విధంగా రాజ్యాంగ పరిషత్తులో మొత్తం రాష్ట్రాల నుంచి ఎన్నికైన నామినేషన్ సభ్యులు ఎంతమంది అంటే 15 మంది. సార్ స్వతంత్ర అభ్యర్థులు ఎంతమంది అంటే 7 మంది. స్వతంత్ర అభ్యర్థులు అంటే ఏమని అర్థం అంటే ఏ పార్టీకి చెందిన వాళ్ళు జస్ట్ నిలబడ్డారు, వాళ్ళకు ఓట్లు వేసినారు, గెలిపించుకున్నారు. ఏ పార్టీలు చెప్పలా. హిందూ మహాసభ నుంచి ఎంపిక కావాలా, కమ్యూనిస్ట్ పార్టీ నుంచి ఎంపిక కావాలా, ముస్లిం లీగ్ పార్టీ నుంచి ఎంపిక కావాలా, ఐఎన్సీ నుంచి పార్టీ నుంచి నిలబడాలి. వాళ్ళు స్వతంత్రంగా నిలబడ్డారు. ఇప్పుడు ఎమ్మెల్యేలు కొంతమంది స్వతంత్ర అభ్యర్థులు నిలబడతారు కదా, ఆ విధంగా నిలబడ్డారు, గెలిచారు వాళ్ళు. ఇక చూడండి, నామినేషన్ పద్ధతిలో 15 మంది ఎంపిక అయ్యారు. సార్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సార్ నేను మనీ గుర్తుపెట్టుకోమన్నా. మనీ అంటే ఏంటంటే మహిళలు 15 మంది, నామినేషన్ సభ్యులు కూడా 15 మంది అని అర్థం. సార్ 15 రూపాయలు గుర్తుపెట్టుకోండి మనీలో. సార్ ఈ నామినేషన్ పద్ధతుల్లో ఒక 3 పేర్లు చెప్తా, వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. వాళ్ళలో ఒక వ్యక్తి పేరు సర్వేపల్లి రాధాకృష్ణన్, భారతదేశ మొట్టమొదటి ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఒక వ్యక్తి. రెండో వ్యక్తి పేరు ప్రొఫెసర్ కెటి షా, వెరీ వెరీ ఇంపార్టెంట్, మాట్లాడదాం ఈయన గురించి. ప్రొఫెసర్ కెటి షా. ఇంకొక వ్యక్తి పేరు గోపాలస్వామి అయ్యంగార్. మనము అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో వచ్చినటువంటి డ్రాఫ్టింగ్ కమిటీ లేదా ముసాయిదా కమిటీలో సభ్యుడుగా ఒక వ్యక్తి ఎవరంటే గోపాలస్వామి అయ్యంగార్. అక్కడ మాట్లాడుకున్నాం, జస్ట్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి. సార్ ఈ 3 నామినేషన్ పద్ధతిలో వీళ్ళు నిలబడలేదు సార్.
ఇక ఎమ్మెల్యేలు మీరు నాకు ఓట్లు వేయండి మేము నిలబడతామని ఒక పార్టీ తరఫున కానీ లేదా స్వతంత్ర అభ్యర్థిగా నిలబడాల. వీళ్ళు ఏం నిలబడకపోయినా కూడా వీళ్ళ యొక్క మేధాశక్తిని ఆధారంగా చేసుకుని ఏం చేశారంటే ఆయా రాష్ట్రాలలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కానీ ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి మేధావులు ఏం చేశారంటే వాళ్ళు నిలబడకపోయినా వాళ్ళని రాజ్యాంగ పరిషత్కి ఏం చేశారంటే నామినేషన్ చేశారు. అయ్యా ఈ రాష్ట్రం నుంచి ఎన్నుకోండి అని అక్కడ 15 మంది సభ్యులు ఉన్నారు. ఆ 15 మందిలో వీళ్ళు ముగ్గురు కొద్దిగా గుర్తుపెట్టుకోండి సార్. ఈ మహిళలు 15 మంది అన్నటువంటి ఆ 15 మంది పేర్లు గుర్తుపెట్టుకోవాలా? మీకు సులభంగా గుర్తుపెట్టుకునేది చేస్తా. రాజ్యాంగ పరిషత్తులో మహిళలు ఎంతమంది చెప్తా, రాజ్యాంగ పరిషత్కి ఎన్నికైన తెలుగు వాళ్ళు కూడా చెప్తా సార్. ఒక్కసారి మహిళల గురించి గుర్తుపెట్టుకున్నాం 15 మంది, కానీ కనీసం మనం ఒక 10 మంది పేర్లను గుర్తుపెట్టుకోవాలా? చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాల్సిందే. ఏదో విధంగా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నిద్దాం. సరే సార్, ఒకసారి చూద్దాం. రాజ్యాంగ పరిషత్కి ఎన్నికైనటువంటి మహిళలు, ఆ మహిళలు ఎంతమంది చూద్దాం. ఫస్ట్ నేను మొత్తం ఇంపార్టెంట్ మెంబర్స్ ఒక 6 మంది చెప్తా. వెరీ వెరీ ఇంపార్టెంట్ మహిళ. ఆ మహిళ పేరు చెప్తే వాళ్ళకు ఏదో ప్రత్యేకత సార్. ఒక మహిళ పేరు ఏం పేరు అంటే చూడండి, ఒక మహిళ పేరు హన్సా మెహతా. హన్సా మెహతా సార్. ఈ హన్సా మెహతా అనే ఆమె ఎంత ప్రత్యేకత అంటే అంత ప్రత్యేకత సార్. విదేశాలలో భారత జాతీయ జెండాను ఎగరవేసిన మహిళ హన్సా మెహతా కాబట్టి ప్రత్యేకత ఉంది, గుర్తుపెట్టుకోండి. హన్సా మెహతా. ఇంకొకటి, భారత రాజ్యాంగ పరిషత్తుకు ఎన్నికైన మహిళా సభ్యులందరికీ హెడ్ ఎవరు? హన్సా మెహతా. అందుకే ఫస్ట్ పేరు రాసిన సార్ హన్సా మెహతా, గుర్తుపెట్టుకోండి. హన్సా మెహతా అనేటువంటి ఆమె భారత రాజ్యాంగ పరిషత్తుకి ఎన్నికైన 15 మంది మహిళలలో హెడ్ ఎవరు అంటే హన్సా మెహతా. రాజ్యాంగం భారతదేశానికి సంబంధించిన జాతీయ జెండాను విదేశాల్లో ఎగరవేసిన మహిళ ఎవరంటే హన్సా మెహతా. 2 బిట్లు ఉన్నాయి, 2 బిట్లు గుర్తుపెట్టుకోండి. హన్సా మెహతా బ్రెయిన్ లో ఫీడ్ చేయండి. ఇక రెండవ వ్యక్తి వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్, బాగా గుర్తుపెట్టుకోవచ్చు. సరోజినీ నాయుడు సార్. సరోజినీ నాయుడు మనందరికీ తెలిసిందే. సరోజినీ నాయుడు బాగా గుర్తుపెట్టుకోవచ్చు, పెద్ద కాంప్లికేటెడ్ ఏం కాదు, జస్ట్ గుర్తుపెట్టుకోండి. సరోజినీ నాయుడు సార్. మన తెలుగు వ్యక్తి మహిళ ఒక ఆమె ఉంది, ఆమె పేరు ఆంధ్ర మహిళ దుర్గాబాయి దేశ్ముఖ్. చూడండి సార్, దుర్గాబాయి దేశ్ముఖ్. నేను చెప్పేటప్పుడు తెలుగు వాళ్ళ తప్పుడు కూడా ఈమె గురించి మాట్లాడతా సార్. దుర్గాబాయి దేశ్ముఖ్ అనే మహిళ, సరోజినీ నాయుడు అనేటువంటి మహిళల గురించి మాట్లాడతాను సార్. 1-2 సార్లు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇక 4వ మహిళ పేరు సుచేత కృపాలాని. సుచేత కృపాలాని. ఈమె ప్రత్యేకత నేను ముఖ్యమంత్రులు వచ్చినప్పుడు స్పష్టంగా చెప్తా. భారతదేశంలోనే మొట్టమొదటి మహిళా ముఖ్యమంత్రి సార్. భారతదేశంలో మహిళా ముఖ్యమంత్రులు దాదాపుగా 16 నుంచి 17 మంది ఉన్నారు. వాళ్ళల్లో మొదటిసారిగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి సుచేత కృపాలాని మొట్టమొదటి మహిళా సీఎం గా ఎన్నిక కావడం జరిగింది. 1-2 సార్లు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈమె మహిళా గవర్నరు సరోజినీ నాయుడు సార్. మహిళా గవర్నర్ అన్నప్పుడు సరోజినీ నాయుడు గుర్తుపెట్టుకోండి, సుచేత కృపాలాని అనగా సీఎం గుర్తుపెట్టుకోండి సార్. 1-2 సార్లు జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. చాలా చాలా ఇంపార్టెంట్. మళ్ళీ చెప్తున్నా, 15 మంది సభ్యుల పేర్లు చెప్తున్నా. ఆ 15 మంది సభ్యుల పేరులో ఒక వ్యక్తి పేరు హన్సా మెహతా, 2వ వ్యక్తి పేరు సరోజినీ నాయుడు, 3వ వ్యక్తి పేరు దుర్గాబాయి దేశ్ముఖ్, 4వ వ్యక్తి పేరు సుచేత కృపాలాని. ఇక 5వ వ్యక్తి పేరు సార్. సుచేత కృపాలాని మొట్టమొదటి మహిళా సీఎం అని చెప్తున్నా. ఇక 5వ వ్యక్తి పేరు 2 సార్లు చదివితే వచ్చేస్తుంది సార్. ఆమె పేరు రాజకుమారి అమృత కౌర్. అమృత కౌర్ సార్. కౌర్ అని వచ్చిందంటే పంజాబ్ రాష్ట్రానికి సంబంధించింది. రాజకుమారి అమృత కౌర్ పేరు వినే ఉన్నారు. ఎక్కడ విన్నారు తెలుసా? 1946 సెప్టెంబర్ 2వ తేదీన తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది ముస్లిం లీగ్ తో కలిపి. కానీ అక్కడ గజ్నఫర్ అలీ ఖాన్ అనేటువంటి ఒక వ్యక్తి వైద్య అనగా ఆరోగ్య శాఖ మినిస్టర్ ఉన్నాడు. కానీ 1947 ఆగస్టు 15 దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ ముస్లిం లీగ్ అంతా అక్కడ వెళ్ళిపోయినారు పాకిస్తాన్కు. అప్పుడు మన భారతదేశానికి జవహర్లాల్ నెహ్రూ ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి తాత్కాలిక ప్రభుత్వంలో అక్కడ కూడా 14 ఉన్నారు. ఆ 14 మందిలో వైద్య శాఖ అనగా కేంద్రంలో ఏర్పడిన 14 మంది మినిస్టర్లలో మొదటి మహిళా మినిస్టరు సార్. మొదటి మహిళా మంత్రి. ఆమె యొక్క పోస్ట్ ఏంది? వైద్య ఆరోగ్య శాఖ, అది వైద్య శాఖ సార్. నేను చెప్పిన జాగ్రత్తగా గత వీడియోలో వినండి, మన జాగ్రత్తగా వింటే అర్థమవుతుంది. రాజకుమారి అమృత కౌర్ అనేటువంటి మహిళ చూడండి. ఈ మొట్టమొదటి కేంద్ర మినిస్టరు, ఈ మొట్టమొదటి సీఎం, ఈ గవర్నర్గా పనిచేసిన మొట్టమొదటి మహిళ, ఈ మన మహిళా సభ్యుల్లో పెద్ద, దాంతో పాటుగా జెండాను విదేశాల్లో ఎగరవేసినటువంటి మహిళ సార్. దుర్గాబాయి దేశ్ముఖ్ మన తెలుగు మహిళ, ఎంత ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ 6వ మహిళ విజయలక్ష్మి పండిట్ సార్. ఈ విజయలక్ష్మి పండిట్ ఎవరో కాదు,
జవహర్లాల్ నెహ్రూ యొక్క సోదరి, మోతీలాల్ నెహ్రూ యొక్క కూతురు. చూడండి సార్, విజయలక్ష్మి పండిట్ అంటే ఈ 6 మంది సభ్యులు ప్రముఖులు, ఎవరో ఒకరు ప్రత్యేకత ఉంది. ఈమె చూడండి, విదేశాల్లో ఉన్నటువంటి జాతీయ జెండా ఎగురవేసిన మహిళ, దేశంలో 15 మంది మహిళలకు హెడ్గా ఉన్న రాజ్యాంగ పరిషత్లో హెడ్ అయిన మహిళ, దేశంలో మొట్టమొదటి గవర్నర్, మహిళా గవర్నర్ సరోజినీ నాయుడు, దుర్గాబాయి దేశ్ముఖ్ తెలుగు మహిళ. సార్ సుచేత కృపాలాని మొట్టమొదటి సీఎం ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి. సార్ రాజకుమారి అమృత్ కౌర్ మొట్టమొదటి కేంద్ర ఆరోగ్య శాఖ మినిస్టరు. ఈమె మన జవహర్లాల్ నెహ్రూ యొక్క సోదరి. 6 మంది వచ్చేసిందా? ఎంత ఈజీ గుర్తుపెట్టుకోవాలి సార్. ఇక నెక్స్ట్ చూద్దాం, 7వ మహిళ. సార్ మీరు ఎన్ని గుర్తుపెట్టుకుంటారో పెట్టుకోండి, కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకుంటూ వచ్చు. వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. బేగం యజూజ్ రసూల్, బేగం ఎజాజ్ రసూల్ అని కొన్ని పుస్తకాలు, యజూజ్ ఎట్లనా బేగం ఎజాజ్ రసూల్. అవసరం లేదు సార్, మీకు ఎంత పెద్దలొద్దు, రసూల్ అని గుర్తుపెట్టుకోండి, బేగం రసూల్. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, రాజ్యాంగ పరిషత్కు ఎన్నికైన మొట్టమొదటి ముస్లిం మహిళ, ఏకైక ముస్లిం మహిళ. సార్ రాజ్యాంగ పరిషత్లో ముస్లింలు చాలా మంది ఉన్నారు, కానీ ముస్లింకి సంబంధించిన మహిళా సభ్యురాలు ఈమె. ఎన్నోసార్లు సివిల్ సర్వీస్ నుంచి అడిగిన ప్రశ్నలే. సార్ రాజ్యాంగ పరిషత్కు ఎన్నికైన మొట్టమొదటి మహిళ ముస్లిం వ్యక్తి ఎవరు? సార్ బేగం యజూజ్ రసూల్. ఉన్నదే ఒక ఆమె పేరు బేగం ఎజాజ్ రసూల్. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. బేగం ఎజాజ్ రసూల్ అనేటువంటి మహిళ రాజ్యాంగ పరిషత్కు ఎన్నికైనటువంటి ముస్లిం మహిళ, ఏకైక ముస్లిం మహిళ. సార్ ఇంకొక ఆమె ఎవరంటే రాజ్యాంగ పరిషత్కు ఎన్నికైన షెడ్యూల్డ్ కులానికి సంబంధించిన, ఎస్సీ కులానికి సంబంధించినటువంటి మహిళ ఎవరు? ద్రాక్షాయణి. వెరీ వెరీ ఇంపార్టెంట్, ద్రాక్షాయణి వేలాయుధన్. ద్రాక్షాయణి వేలాయుధన్ అనేటువంటి మహిళ, ద్రాక్షాయణి వేలాయుధన్ అనేటువంటి మహిళ, ఈమె ఎస్సీ కులానికి సంబంధించినటువంటి మహిళ. సార్ మళ్ళీ చెప్తున్నా, 1కి 2 సార్లు జాగ్రత్తగా వినండి. ఎందుకోసం చెప్తున్నానంటే ప్రతి పదము ఇంపార్టెంటే, చాలా కాంప్లికేటెడ్ గా ఉంటుంది. ఇక్కడ చూడండి, బేగం యజూజ్ రసూల్, ద్రాక్షాయిని వేలాయుధన్, వీళ్ళ ప్రత్యేకత తెలుసు. ఈమె ముస్లిం మహిళ, ఈమె వచ్చి ఎస్సీ మహిళ. చూడండి సార్, ఈజీ. ఇక నెక్స్ట్ అమ్ము స్వామినాథన్. అమ్ము స్వామినాథన్ ఒక 2 సార్లు చదవండి. వీళ్ళు చూడండి, 6 సార్లు నేర్చుకోండి. వీళ్ళిద్దరు ఒకసారి నేర్చుకోండి. బేగం యజూజ్ రసూల్, ద్రాక్షాయిని వేలాయుధన్. సార్ ఈమె ప్రత్యేకత తెలుసు మీకు, ఈమె ప్రత్యేకత తెలుసు. సార్ అమ్ము స్వామినాథన్ ప్రత్యేకత ఏం లేదు, ఒక మహిళ, తమిళనాడు ప్రాంతానికి సంబంధించిన మహిళ అని గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ అన్నా స్కార్నే నాథ్, అన్నా స్కార్నే నాథ్, అన్నా స్కార్నే నాథ్. 2 సార్లు చదవండి సార్. అన్నా స్కార్నే నాథ్, అన్నా స్కార్నే నాథ్. 2 సార్లు చదవండి. అమ్ము స్వామినాథన్, అన్నా స్కార్నే నాథ్, ద్రాక్షాయిని వేలాయుధన్, బేగం యజూజ్ రసూల్. ఇక్కడ చూడండి సార్, 10 అయిపోయింది. ఇక 11 సభ్యురాలు. ప్రతి పదము నేర్చుకోవాలా. 11 చూడండి, కమల. ఒకసారి చూద్దాం సార్, కమల. ఒకసారి చూడండి సార్, ఈ పదం రాయండి, కమల రాయండి. కమల ఎంత ఈజీనో. కమలాదేవి, కమలాదేవి, కమలాదేవి నిజానికి మన జవహర్లాల్ నెహ్రూ యొక్క భార్య, కానీ ఆమె కాదు ఈమె, జస్ట్ కమలాదేవి గుర్తుపెట్టుకోండి. ఈ కమలాదేవిలో మా ఉంది కదా సార్, మాలతి చౌదరి. ఇది కమల నేర్చుకునే అనుకో సార్, కమల నేర్చుకుంటే వచ్చేస్తుంది సార్ మాలతి చౌదరి. మాను గుర్తుపెట్టుకోండి, మాలతి చౌదరి. కమల మహిళలు గుర్తుపెట్టుకోండి, మాలతి చౌదరి అవుతుంది. ఇక లా చూడండి సార్, ఈ లా చూడండి, లీలా రే. సార్ లీలావతి ఎలాగనో గుర్తుపెట్టుకోండి, లీలా రే, లీలా రే, లీలా రే. కమలాన్ని గుర్తుపెట్టుకుంటే 3 పేర్లు వచ్చేస్తాయి, కమల, మాలతి చౌదరి, లీలా రే. ఇక 14వ మహిళ ఎవరంటే పూర్ణిమ. పూర్ణిమ సార్ చూడండి, రా ఉంది, పూర్ణిమ. ఇక 15 లాస్ట్ రేణుక. రేణుక. ఈ 5 ఒక దగ్గర నేర్చుకోండి, ఈ 5 ఒక దగ్గర నేర్చుకోండి. ఇది మహిళా సభ్యులు. సార్ మళ్ళీ ఒకసారి చెప్తున్నా, హన్సా మెహతా భారతదేశంలో రాజ్యాంగ పరిషత్కు హెడ్ అయినటువంటి మహిళ. మహిళల్లో విదేశాల్లో జాతీయ జెండాను ఎగరవేసినటువంటి మహిళ. సార్ హన్సా మెహతా తరువాత సరోజినీ నాయుడు గుర్తుకుండాలి. భారతదేశంలో మొట్టమొదటి మహిళా గవర్నర్. సార్ దుర్గాబాయి దేశ్ముఖ్ తెలుగు మహిళ, ఆంధ్ర ప్రాంతం నుంచి, తెలుగు ప్రాంతం నుంచి ఎన్నికైన మహిళ. సార్ నెక్స్ట్ రాజకుమారి అమృత కౌర్. ఈమె మొట్టమొదటి మహిళ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి. సార్ విజయలక్ష్మి పండిట్.
సార్ ఈమె జస్ట్ ఏం గుర్తుపెట్టుకోవాలంటే మనము మన జవహర్లాల్ నెహ్రూ సోదరుని గుర్తుపెట్టుకోండి. ప్రతి పదము నేర్చుకుంటే పెద్ద కాంప్లికేటెడ్ కాదు సార్, 1-2 సార్లు జాగ్రత్తగా వినాలి సార్. మళ్ళీ చూడండి నెక్స్ట్ బేగం యజూజ్ రసూల్ గుర్తుపెట్టుకోండి. బేగం యజూజ్ సార్ మొట్టమొదటి ఏకైక మహిళ, ముస్లిం మహిళ, ద్రాక్షాయని వేలాయుధం, ఎస్సీ మహిళ సార్. చూడండి అమ్ము స్వామినాథన్, అన్న స్కార్లేనాథ్. ఇక చూడండి కమలా రాయండి, కమలాలో మాలతి రాయండి, లీలానే రాయండి, పూర్ణిమ రేణుక. 4-5 సార్లు చదివితే వస్తుంది సార్, చదివితే వస్తుంది. ప్రాక్టీస్ చేయండి. వారు రేపు ఏ ఎగ్జామ్లో ఏ రూపంలో అయినా అడగచ్చు సార్. ఎట్లా అడుగుతా అంటే ప్రశ్న ఇక్కడ చూడండి, ఈ క్రింది ఇప్పుడు ఎన్ని ప్రశ్నలు తెలుసు, ఈ క్రింది వారిలో సరికానిది గుర్తించండి. 4 ఆప్షన్లు ఇస్తాడు సార్. ఈ క్రింది వారిలో సరికానిది నేను ఒకసారి చూడండి. రాజ్యాంగ పరిషత్కు ఎన్నికైన మహిళలందరూ నామినేషన్ పద్ధతిలో ఎన్నికయ్యారు. ఎక్కడైనా ఉందా సార్ నామినేషన్ పద్ధతిలో మహిళలు? సార్ నామినేషన్ పద్ధతిలో ఎన్నికల మన వాళ్ళు ఏం చేస్తారంటే నామినేషన్ పద్ధతి అంటే 15 మంది గుర్తుకొస్తారు సార్. మహిళలు పరోక్ష పద్ధతిలో ఎన్నికయ్యారు. పరోక్ష పద్ధతి ఏక ఓటు బదిలీ నైష్పత్తిక ప్రాతినిధ్యం ఏక ఓటు బదిలీ పద్ధతిలో ఎన్నికయ్యారు. మళ్ళీ చెప్తున్నా, నామినేషన్ పద్ధతి కాదు. మళ్ళీ చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. ఇస్తాడు 4 ఆప్షన్లు. ఇంకొక ఆప్షన్ ఏం చెప్తారంటే రాజ్యాంగ పరిషత్కు 7 మంది స్వతంత్ర అభ్యర్థులు ఎన్నికయ్యారు. ఇది కరెక్టే. రాజ్యాంగ పరిషత్కు నామినేషన్ పద్ధతిలో ఎన్నికైన సభ్యుల సంఖ్య 15. ఇది కరెక్టే. అనగా ఫస్ట్ చెప్పింది తప్పు. ఎందుకంటే రాజ్యాంగ పరిషత్లో మహిళలందరూ నామినేషన్ పద్ధతిలో ఎన్నికయ్యారంటారు. ఇది తప్పు సార్. నెక్స్ట్ రాజ్యాంగ పరిషత్లో స్వదేశీ సంస్థానాల నుంచి నామినేషన్ పద్ధతిలో ఎన్నికయ్యారు. ఇది కరెక్ట్. స్వదేశీ సంస్థానాల నుంచి నామినేషన్ పద్ధతిలో ఎన్నికయ్యారు సార్. నామినేషన్ సభ్యుల సంఖ్య రాష్ట్రాల నుంచి 15 మంది ఎన్నికయ్యారు సార్. స్వదేశీ సంస్థానాల నుంచి వేరు, స్వదేశీ సంస్థానాల నుంచి ఎన్నికైన సభ్యులు వేరు. కానీ రాష్ట్రాల నుంచి నామినేషన్ సభ్యుల సంఖ్య ఎంత? 15 మంది. మహిళలు 15 మంది. కానీ మహిళలు నామినేషన్ పద్ధతిలో ఎన్నికల వాళ్ళు నైష్పత్తిక ప్రాతినిధ్యం ఏక ఓటు బదిలీ విధానం ద్వారా ఎన్నికయ్యారు సార్. ఇవన్నీ ఎటువంటి ట్రిక్కీ బిట్స్. మీరు బాగా సార్ సబ్జెక్టును ఎప్పుడూ కూడా విభజించుకొని చదువుకోండి. ఈ టాపిక్ వచ్చిన తర్వాత నెక్స్ట్కి వెళ్ళిపోండి. ఒకటే రోజు సబ్జెక్ట్ రాదు. మీకు గ్రూప్ 2 నోటిఫికేషన్ రావడానికి సార్ 2026 కావచ్చు, 2027 కావచ్చు సార్. మీకు చాలా మంది నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అంటున్నారు. అవసరం లేదు. మీరు నోటిఫికేషన్ వచ్చే సమయానికి ఏం చేసింది తెలుసా? 80% సబ్జెక్ట్ వచ్చేసిందల్లా. తర్వాత మీరు రివిజన్ చేస్తాడల్లా. కాబట్టి బాగా అధ్యయనం చేసినట్టు చదవండి. మరి రాజ్యాంగ పరిషత్కి ఎన్నికైనటువంటి తెలుగు వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చూడండి సార్, చాలా ఈజీ. తెలుగు వాళ్ళు, మరి తెలుగు వాళ్ళు ఎవరైనా ఉన్నారో ఒకసారి చూద్దాం. తెలుగు వాళ్ళు ఫస్ట్ మనందరికీ తెలిసిందే, ఆంధ్ర రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు. తెలుసు మనందరికీ సార్. ఎంత ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు సార్. ప్రకాశం పంతులు ఎవరైనా గుర్తుపెట్టుకుంటారు సార్. ప్రకాశం పంతులు సార్. ఈయన ఫ్రెండ్ ఒకడు ఉన్నారు, ఆచార్య ఎన్జి రంగా. ఈయన ఫ్రెండే సార్ ఎన్జి రంగా. వీళ్ళిద్దరూ ఒక కూటమి సార్. వీళ్ళిద్దరూ ఎప్పుడు ఫ్రెండ్స్ సార్. వీళ్ళు ఎప్పుడు కూడా వీళ్ళ పార్టీలే అధికారం కోసం వీళ్ళిద్దరు చేతులు కలపడం జరిగింది. కాబట్టి వీళ్ళిద్దరు ఫ్రెండ్స్. మరి వీళ్ళిద్దరికి కూటమి ఉన్నప్పుడు వీళ్ళకి ఆపోజిట్ వర్గం ఉంటుంది కదా తెలుగు వాళ్ళలో. మరి వీళ్ళకి ఆపోజిట్ వర్గంలో 3 ఉన్నారు సార్. వీళ్ళిద్దరు ఒక ఫ్రెండ్స్ అయితే వీళ్ళ 3కి ఆపోజిట్ వ్యక్తులు 3 ఉన్నారు. వాళ్ళలో ఒక వ్యక్తి ఎవరంటే తెలుసు మనందరికీ, భోగరాజు పట్టాభి సీతారామయ్య. భోగరాజు పట్టాభి సీతారామయ్య. ఈయన గురించి చక్కగా మాట్లాడదాం. ఈయన ఫ్రెండ్ ఎవరంటే అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన నీలం సంజీవరెడ్డి. వీళ్ళ ఫ్రెండ్ సార్. ఇంకొక వ్యక్తి కళా వెంకట్రావు. చూడండి సార్, ఎంత ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. మీరు ఏపీ హిస్టరీలో నేర్చుకుంటారు. వీళ్ళు ముగ్గురు ఒక కూటమి, వాళ్ళిద్దరు ఒక కూటమి. లాస్ట్ చాప్టర్లో నేర్చుకుంటారు ఆంధ్రప్రదేశ్ అవతరణ జరిగినటువంటి పరిణామాలు. ఆ పరిణామాల్లో రకరకాల పార్టీలు వస్తాయి. స్వతంత్ర పార్టీ అని రకరకాల పార్టీలు వస్తాయి. ఆ పార్టీ గురించి ఒకసారి జాగ్రత్తగా విన్నాం సార్. ఆ పార్టీల గురించి ఒకసారి మాట్లాడదాం. ఈ 5 మంది సభ్యులు ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఈ 5 మంది సభ్యులను మనం సులభంగా గుర్తుపెట్టుకుని పెద్ద కాంప్లికేటెడ్. చూడండి, ప్రకాశం పంతులు, ఆచార్య ఎన్జి రంగా, భోగరాజు పట్టాభి సీతారామయ్య, నీలం సంజీవ్ రెడ్డి, కళా వెంకట్రావు. సారీ, థ్యాంక్ యూ.